నీ కూతురు గురించి నీ భార్యని అడుగు. నా భార్య ఐ మీన్ నా మాజీ భార్య అంజును చూపించి తీసుకెళ్ళమంది. నా భార్యే ఐ మీన్ నా మాజీ భార్యే అంజును చూపించి తీసుకెళ్ళమంది. నీకు నీ మాజీ భార్యకు త్వరలోనే మూడింది. ఆయన గతం గుర్తొచ్చి మీ చరిత్ర సమాప్తమవుతుంది. తెలుసు. అమరేంద్రకి గతం గుర్తొచ్చిన మరుక్షణం బతుకుండగానే మనోహరిని నన్ను గొయ్యి తీసి పాతి పెడతాడని నాకు బాగా తెలుసు. అందుకే మాకా ప్రమాదం జరక్కముందే నీకు గోతులు తవ్వుతున్నావు. నిన్ను బతికున్న శవాన్ని చేయబోతున్నావు. నువ్వు డ్రెస్ మార్చుకోలేదా? ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? అది సార్, అది ఏమైంది? ఖాళీ. ఓ, ఇప్పుడు అది ఖాళీగానే ఉంది, వెళ్ళండి. రణ్వీర్ ఏదో చేస్తా అన్నాడే, ఏం చేస్తాడు? అయినా ఈయన నాతో ఉండగా వాడు నన్నేం చేయలేడు. అదిగో తనే భాగి. త్వరగా వెళ్ళి పని పూర్తి చేసుకుంటా. సార్, నేను ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను? సూపర్ ఉన్నావు భాగి, సూపర్ ఉన్నావు భాగి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు బంగారం, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు బంగారం, బ్యూటిఫుల్ గా ఉన్నావు బంగారం, బ్యూటిఫుల్ గా ఉన్నావు బంగారం. హే మిస్టర్, ఎవరు మీరు? సారీ సార్, బై ద వే మై నేమ్ ఈజ్ శరత్. నేను తన హస్బెండ్. మీరు తన భర్త? ఎస్ సార్. షీ ఈజ్ మై బ్యూటిఫుల్ వైఫ్ భాగి. తనే నా శ్రీమతి భాగమతి. ఏయ్, ఎవడ్రా నువ్వు? నన్ను నీ భార్య అంటున్నావు? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఏంటి భాగి, జోక్ చేస్తున్నావా? నేను జోక్ చేయడం ఏంట్రా? నువ్వేదో చెత్త ప్రాంక్ చేస్తున్నావు. కెమెరా ఎక్కడ పెట్టావురా? ఎక్కడ పెట్టావు? ఏం మాట్లాడుతున్నావు భాగి? నేను ప్రాంక్ చేయడం ఏంటి? మనం పెళ్లి చేసుకున్నాం, నువ్వు నా వైఫే. మళ్ళీ అదే మాట అన్నావంటే మొహం పచ్చడి చేస్తాను. బాగి, నిజంగా తన్ని భర్త కాదా? అయ్యో లేదు సార్, నాకు అసలు పెళ్ళే కాలేదు.
వీడెవడో కూడా నాకు తెలీదు. నీకు నేను తెలీదా? నేను అబద్ధం చెప్తున్నానా? ఎందుకు బాగా ఇలా చేస్తున్నావు? నీకేమైంది? కొంప తీసి యాక్సిడెంట్లో దెబ్బ తగిలి గతమేమన్నా మర్చిపోయావా? ఏంట్రా వేషాలేస్తున్నావా? నిన్నెవరు పంపించారా? మర్యాదగా చెప్పు, ఎవరు పంపించారు నిన్ను? చెప్పు. ఏమైంది మేడం? ఏంటి గొడవ? చూడండి సార్, వీడెవడో వచ్చి నా హస్బెండ్ అంటున్నాడు. అవును, తను నా భార్య, నేనే తన భర్తనే. మాకు పెళ్ళయింది. మీకు పెళ్ళయింది అనడానికి ప్రూఫ్ ఏదైనా ఉందా? ఉంది సార్, మా పెళ్లి ఫోటో ఉంది. 1 minute. చూడండి సార్. ఏం ప్లాన్ వేసావు మనోహరే? ముందే వీడిని అరేంజ్ చేసి వీడితో బాగీకి పెళ్ళైనట్టు ఫేక్ ఫోటో మార్పింగ్ చేసి అదరగొట్టేశావు. చూడండి సార్, మా పెళ్లి ఫోటో. తన మెడలో నేను కట్టిన తాళి కూడా ఉంది. చూడండి. ఇప్పుడైనా నమ్ముతారా తను నా భార్య, నేను తన భర్త, మాకు పెళ్ళైంది అని? ఇది ఫేక్ ఫోటో సార్. నా ఫేస్ మార్ఫింగ్ చేశారు. ఇతను కావాలని గేమ్ ఆడుతున్నాడు. గేమ్ ఆడుతుంది ఎవరు బాగి? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఖర్చుల కోసం ఈ అమరేందర్ సార్ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి కేర్ టేకర్గా జాయిన్ అయ్యావు. మన ఇంటికి రాకుండా ఆ ఇంట్లోనే తిష్ట వేసి ఇప్పుడు నేనెవరో తెలియదు అంటున్నావా? నాకంటే ఈ అమరేందర్ దగ్గర ఎక్కువ డబ్బులున్నాయని నన్ను వదిలేసి ఈయంతో ఉండిపోదాం అనుకుంటున్నావా?